నమస్తే, నేను మీ సతీష్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఊహించని షాక్ తగలబోతా ఉందా అంటే, తాజాగా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి ఆ తాజా పరిణామం అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, అనంతబాబు ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు తోటి వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఆ కాలంలో అనేక అక్రమాలు చేస్తూ వచ్చాడు. అలాగే ప్రధానంగా చూసుకుంటే గంజాయి ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించేవాడు. ఒకవైపున గోదావరి జిల్లాల్లో, అలాగే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి ఏదైతే గనక వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు, లేదంటే దళితులు ఎవరైతే ఉంటారో ఆ దళిత వర్గాలు, వాళ్ళందరినీ కూడా వాడుకుని వాళ్ళతోటి అన్యాయంగా అక్రమంగా ఏదైతే గంజాయి సాగు చేయించడమే కాక తన బ్యాచ్ల ద్వారా, తన ముఠాల ద్వారా ఆ గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడమే కాక ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేటువంటి వాడు. అక్కడ కూడా సరఫరా చేయడంలో ఈయన దిట్ట అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. ఇక ఆ తర్వాత చూస్తే గోరంట్ల మాధవ్ తర్వాత ఈయన కూడా ఒక అంశంతో చాలా ప్రసిద్ధి చెందాడు. అదేమిటి అంటే, ఒక మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో నగ్నంగా, అంటే ఆ న్యూడ్ వీడియో కాల్స్ తోటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి అనంతబాబు. అయితే ప్రధానంగా ఈయనని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. మే 2022లో ఈ సంఘటన అయితే కనుక చోటు చేసుకుంది. తన వద్ద డ్రైవర్గా పనిచేసి మానేసినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడమే కాక అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. అసలు ఇప్పటి వరకు కూడా ప్రపంచ చరిత్రలో, అంటే సినిమాల్లో చూస్తూ ఉంటామేమో కానీ, నిజ జీవితంలో ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి వ్యక్తే తీసుకెళ్లి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం అంటే అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేయడమే కాక ఒక షాక్కి కూడా గురి చేసినటువంటి అంశం అది. ఇక ఈ క్రమంలో సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఉండనియండి, ఎవరైనా కూడా ఒక హత్య చేశారు, ఒక తప్పు చేశారు అన్నప్పుడు చట్టాలు కఠినంగా వర్తింప చేయాలి. అంతేగాని మన పార్టీ వాడు కదా హత్య చేసింది, తప్పు చేసింది, ఏం కాదులే వీళ్ళని సైడ్ చేద్దాం, వీళ్ళని కేసుల నుంచి తప్పిద్దాం అనేటువంటి పక్షపాత ధోరణి ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. ఎందుకంటే ఆ విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు అవుతుంది. కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మాత్రం అనేక విమర్శలు పాలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా అవును, నేనే హత్య చేశా, నేనే చంపాను అని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యక్తిని ఆ రోజునున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు మరి ఆయన్ని అరెస్టు చేసేటువంటి అంశం దగ్గర నుంచి అతనికి బెయిల్ వచ్చేటువంటి అంశం వరకు కూడా మరి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగానే ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, హత్య చేశాను అని ఒప్పుకున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్కించారు. ఇక ఆ అరెస్టు కూడా ఒక డ్రామాలాగా, సహజంగా ఎవరైనా విఐపీలు కానీ సెలబ్రిటీలు కానీ ఎక్కడైనా కూడా వెళ్తూ ఉంటే వాళ్ళకి బౌన్సర్లు ఉంటారు చుట్టూత, ఒక 10 మంది 12 మంది బౌన్సర్లు ఉండి వాళ్ళ దగ్గరికి ఎవరు బయట వ్యక్తులు రానియకుండా వాళ్ళకి కొంత కాపలా కాస్తూ ఉంటారు. అనంతబాబు ఒక హంతకుడు, హత్య చేశాను నేనే అని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతనికి ఏదో ఎస్కార్ట్ ఇస్తున్నట్లుగా చుట్టూ పోలీసులు చేరి మీడియా వాళ్ళని కానీ ఇంకెవరిని కూడా దగ్గరకు రానియకుండా అతను ఒక హీరోయిక్ లాగా ప్రజెంట్ చేస్తూ ఆ రోజున అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అది కూడా కొంత నాటకీయ పరిణామాల మధ్యనే. ఇక అరెస్ట్ తర్వాత పోలీసులు ఆయనకి జైల్లో రాజమర్యాదలు చేశారు, రాజభోగాలు అనంతబాబు అనుభవించాడు జైల్లో కూడా అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ కేసు నుంచి అనంతబాబుని తప్పించడంలో పోలీసులు, ముఖ్యంగా అప్పటి కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు చాలా చొరవ చూపారు. ఆయన ఒకంత ఈ కేసు పూర్తిగా నీరుగారాలి, తద్వారా అనంతబాబుకు బెయిల్ వచ్చి బయటకు రావాలి అనేటువంటి వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆంతర్యం ఏదైతే ఉందో దాన్ని అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు అమలు చేశారు. ఆ కారణం చేతే అనంతబాబుకి బెయిల్ కూడా వచ్చింది అన్నటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. కారణం ఏమిటి అంటే, హత్య జరిగింది. ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం, పోలీసులు ఎక్కడైనా కానివ్వండి ఒక హత్య జరిగింది అంటే ఆ హత్య కేసుని 24 గంటల్లో లేదా 48 గంటల్లో ఛేదించారు. ఎవరు హంతకులు, ఎక్కడి నుంచి వచ్చారు, అంతర్రాష్ట్ర ముఠా ఈ రకంగా దొంగతనాలకు వచ్చి ఇలా హత్య చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి 24 గంటలు, 48 గంటలు, లేదంటే వారం రోజుల్లో ఛేదించారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకి
బెయిల్ రావడానికి కారణం ఏమిటి అంటే పోలీసులు ఈ కేసు విచారణ అనేటువంటిది మందకోడిగా సాగించారు. 35 రోజులు 70 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకి డిఫాల్ట్గా బెయిల్ వచ్చేస్తుంది. అప్పటి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు ఆ రకమైనటువంటి చర్యలకి పూనుకోబట్టే అనంతబాబుకి ఈ కేసులో బెయిల్ వచ్చింది. ప్రధానంగా ఈ కేసు దర్యాప్తు చేసేటువంటి విషయంలో పోలీసులు ఒకంత ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా కావాలనే అలసత్వం వహించారు. ఈ కేసును ఎలా అయినా కూడా పక్కదారి పట్టించాలి, ఈ కేసు నీరుగార్చాలి, అనంతబాబు జైల్లో కాదు బయటకి రావాలి అని చెప్పి పోలీసులు కూడా ఒకంత ఆయనకి సహకారాన్ని అందించడంలో భాగంగానే ఈ కేసు దర్యాప్తు అనేటువంటి సక్రమంగా చేయలేదు అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఈయన చంపినటువంటి అంశంలో అటు పోలీసులు ఒకంత సహకారాన్ని అందిస్తే ఈయన్ని హీరోయిక్గా చూపించడంలో వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి పత్రిక కూడా ఒకంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేస్తే ఇతను చేసింది తప్పు, ఇతను మా పార్టీ నాయకుడైనా వైసీపీ నాయకుడైనా లేదు ఇంకే పార్టీ నాయకుడైనా కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేసి అవును నేను చంపా అని చెప్పేసి ఒప్పుకుంటే దాన్ని సాక్షి పత్రికలో ఎలా రాశారు అప్పట్లో వార్త అంటే అనంతబాబుకి ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. అది కూడా దేనికి అంటే అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బుల విషయంలో ఇద్దరికి మధ్యన మాటా పెరిగి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇలా అని తోస్తే వెనకున్నటువంటి గ్రిల్ మీదకెళ్ళి అతను పడ్డాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఆ పడే క్రమంలో అతని తలకి బలమైనటువంటి గాయం అయింది. ఆ గాయం కారణంగా సుబ్రహ్మణ్యం చనిపోయాడు. ఇది పోలీసులు వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో పోలీసుల దృష్టికి వచ్చింది, వెలుగులోకి వచ్చింది అని చెప్పి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు గారు చెప్పారు అని చెప్పేసి సాక్షిలో పెద్ద కథనం రాసుకొస్తారు. అంటే దాని సారాంశం ఏమిటి అంటే అనంతబాబుకి డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి మధ్యన ఏదో మాట పెరిగింది. ఆ వాగ్వాదంలో ఒకళ్ళనొకళ్ళు తోసుకునే క్రమంలో అనుకోకుండా అతను పడిపోయి చనిపోయాడు అని. ఎక్కడైనా కూడా ఇంతకంటే నిస్సిగ్గుగా వ్యవహరించేటువంటి తీరు ఉంటుందా? ఇంతకంటే నిస్సిగ్గుగా వార్తలు రాసేటువంటి ఈ బ్లూ మీడియా ఇలాంటి ఒక జర్నలిజం, ఇది జర్నలిజం ముసుగులో చేసేటువంటి రాజకీయ వ్యభిచారం అని అంటారు. ఎస్, జర్నలిజం ముసుగులో సాక్షి మీడియా చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారం అని అంటారు దీన్ని. అరే అత్యంత కిరాతకంగా చంపి కనీసం కనికరం కూడా లేనట్లుగా మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే అతని పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసులు సరిగ్గా లేవు, అతని పైన పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు సరిగ్గా లేవు. ఎందుకంటే ఊరికే నామమాత్రంగా సస్పెండ్ చేశామని చెప్పారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని పక్కన పెట్టుకుని తిప్పుకున్నాడు ఎన్నికల ప్రచారాల్లో. అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించాడు, ఆదరించాడు, వీళ్ళకి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఈ హత్యకు వెనకాతల అనేక ఆరోపణలు, అనేక కథనాలు కూడా వచ్చినాయి. ప్రధానంగా అనంతబాబుకి ఉన్నటువంటి కొన్ని అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ అంశంలో ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎక్కడో జోక్యం చేసుకున్నాడనో లేదంటే అతనికి ఆ విషయం తెలిసిందనో ఏదో కారణాల చేత ఆ ఇదిలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు అంత కిరాతకంగా హత్య చేశాడనేటువంటి అంశం ఒకటి. అంతేకాకుండా ఈ హత్యలో అనంతబాబు తాలూకు కుటుంబ సభ్యులు పాత్ర కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు, ఆ కథనాలు అప్పట్లోనే వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్కడా పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తూతూ మంత్రంగా దర్యాప్తు అనేటువంటిది జరిపించారు. అయితే ఎన్నికల సమయంలో మరి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. యువగళం పాదయాత్రప్పుడు లోకేష్ గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని చెప్పి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన దర్యాప్తుకి ఆదేశించారు. అంటే ఆ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ విచారణ జరిపేటువంటి బాధ్యతను పోలీసులకు అప్పచెప్పారు. ఆ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా కొన్ని సంచలనమైనటువంటి అంశాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేటువంటి సమయంలో అక్కడ అనంతబాబు ఒక్కడే కాదు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజులు కూడా ఈ రోజున పోలీసులు వెలికి తీశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అదేమిటి అంటే అక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగేటువంటి సమయంలో అనంతబాబుతో పాటుగా అతని భార్య కూడా అక్కడ ఉన్నారు. ఆ హత్య జరిగిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలాగ అనేక అంశాలు, కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున పోలీసులు సేకరిస్తున్నటువంటి ఆధారాల్లో సీసీ కెమెరా ఫుటేజుల్లాగా ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడైతే పోలీసులకి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిందో ఆ తర్వాత పోలీసులు అనంతబాబు తాలూకు భార్యని విచారించేందుకు మరి ఆవిడకి నోటీసులు ఇవ్వాలన్నా
ఆవిడని అరెస్ట్ చేయాలన్నా కూడా ఆమెకు సంబంధించినటువంటి క్యాస్ట్ వీటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఉంటాయి కదా, ఆ వివరాలు మాకు అందజేయండి అని చెప్పేసి పై స్థాయి అధికారులు కింద ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులకి కొంత వాళ్ళు ఆ వివరాలు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కారణం ఏంటి అంటే ఇవాళకి మనం చూస్తూ ఉన్నాం వ్యవస్థల్లో ఇంకా పాత వాసనలతోటి మెలుగుతున్న వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డితోటి 5 ఏళ్ళు అంటకాగి ఇప్పటికీ ఇంకా కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే పదవుల్లో కొనసాగుతున్నటువంటి అధికారులు కొంతమంది వాళ్ళు ఇవాళకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి వాళ్ళతోటే అంటకాగుతూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపునేమో ఉన్నతాధికారులు ఈ కేసు పైన దర్యాప్తు చేస్తూ దీనిపైన ముందుకు సాగేందుకు మాకు కొంత సమాచారం అవసరం ఉంది, ఆ వివరాలు ఏమిటి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ కింది స్థాయి అధికారులు అడిగితే వాళ్ళు పైనున్నటువంటి అధికారులకి ఆ వివరాలు ఇవ్వడానికంటే ముందే ఇదిగో మీకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నతాధికారులు ఇలా అడుగుతా ఉన్నారు, మీరు జాగ్రత్త పడండి అని అంటే దొంగల్ని తప్పు చేసిన వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులే ఇలాంటి కుట్రలకి వాళ్ళు పాలు పోస్తూ ఉన్నారు. ఇంకా అలాంటి సమయంలో ఈ కేసులు అనేటువంటివి దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎలా సాగుతాయి ముందరికి? ఎప్పుడైతే గనక ఈ కేసులో అనంతబాబు భార్య వరకు కూడా వెళ్తూ ఉన్నారు పోలీసులు, ఆవిడ్ని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది, ఆవిడ్ని కూడా అరెస్టు చేస్తారేమో అనేటువంటి భయంతో వెంటనే అనంతబాబు గారి సతీమణి ఆవిడ కోర్టును ఆశ్రయించారు. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన అధికార వర్గాలు కూడా ఒకంత ఆశ్చర్యపోయినాయి. ఇదేమిటి, మనం ఎక్కడా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా మన దర్యాప్తు మనం లోతుగా చేసుకుంటూ వెళ్తా ఉంటే వీళ్ళకి ఎలా ఉప్పందింది, వీళ్ళు ఏ రకంగా కోర్టులో ముందస్తు బెయిల్ కావాలని చెప్పి పిటిషన్లు వేసుకోగలిగారు అని వాళ్ళు కూడా ఒకంత విస్మయం చెందారు. ఆ తర్వాత ఇదిగో కిందనున్నటువంటి అధికారులు ఈ రకంగా ఉప్పందించారు అనేటువంటి విషయం తెలుసుకుని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి పై స్థాయి అధికారులు. అయితే ఏదైతే గనక అనంతబాబు గారి సతీమణి ఆవిడని విచారణకు పిలుస్తారు, ఆ తర్వాత ఈ కేసులో ఆవిడ్ని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ముందుగానే తెలుసుకున్నారో కోర్టును ఆశ్రయించి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇక కోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరిగినటువంటి క్రమంలో తాజాగా న్యాయస్థానం మరి అనంతబాబు గారి సతీమణికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. కారణం ఏమిటి అంటే పోలీసులు సేకరించినటువంటి వివరాలు అంత స్పష్టంగా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్లో కూడా గతంలో జరిగినటువంటి దర్యాప్తులో ఏ అంశాలు పెట్టారు, ఇప్పుడు పోలీసులు జరుపుతున్నటువంటి విచారణలో ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, కాబట్టి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారులు న్యాయస్థానం ముందర పెట్టేటప్పటికి అనంతబాబు గారి సతీమణికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం కూడా నిరాకరించింది. దీంతో ఈ అంశం అయితే గనక అనంతబాబుకి ఒక ఊహించని షాక్గానే పరిణమించబోతా ఉంది. కారణం ఏమిటి అంటే ఇక కోర్టు నుంచి ముందస్తు బెయిల్ విషయంలో నిరాకరణ పొందినటువంటి అనంతబాబు గారి సతీమణిని ఇక పోలీసులు రేపో మాపో విచారణకు పిలుస్తారు. ఆవిడని విచారణ చేపట్టిన తర్వాత మరి ఆ హత్య జరిగినటువంటి సమయంలో ఆవిడ కూడా అక్కడ ఎందుకు ఉన్నారు, అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడానికి కారణాలు ఏమిటి, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజున పోలీసులు ఈ విచారణలతోటి మొత్తం అన్ని వాస్తవాలని వెలుగులోకి తెస్తే అనంతబాబు ఏదైతే డిఫాల్ట్ బెయిల్ పొంది బయటకు వచ్చాడో ఆ బెయిల్ రద్దవడమే కాక హత్య చేసినటువంటి నేరము, ఆ హత్యకు తోడ్పడ్డారు అనేటువంటి అంశం కనుక ఆయన ఏదైతే అనంతబాబు సతీమణి అందులో తోడ్పాటును అందించారు అనేటువంటి అంశం కనుక రుజువు అయితే వీళ్ళిరువురు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే తప్పవు. మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు సతీమణి మరి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించినటువంటి క్రమంలో న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ విచారణ చేసి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ తెలపడం తెలియజేయడం అనేటువంటిది కూడా ఈ రోజున ఈ అంశంలో అనంతబాబుకి ఆయన సతీమణికి ఒక ఊహించని షాక్గానే పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.